వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను 5 అభ్యసన నమూనా గురించి మీకు చెప్దాం అనుకుంటున్నా. అసలు 5 అభ్యసన నమూనా అంటే ఏంటి, దాన్ని ఎవరు ప్రతిపాదించారు, ఎప్పుడు ప్రతిపాదించారు, అసలు దాంట్లో ఉన్న సోపానాలు ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ సోపానం గురించి మనం ఇప్పుడు ఇందులో నేర్చుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీని నుండి క్వశ్చన్స్ మాక్సిమం అడుగుతున్నాడు, కాకపోతే ఇది ఆర్డర్లో అడుగుతాడు అనమాట. ఈ ఆర్డర్ని బేస్ చేసుకొని అడుగుతాడు. అంటే థర్డ్ ప్లేస్లో ఏముంటుంది, ఫోర్త్ ప్లేస్లో ఏముంటుంది, 5 ఈస్ ఉన్నాయి కదా, ఈ 5 ఈస్లో ఫోర్త్ ఈ ఏంటి, సెకండ్ ఈ ఏంటి అనేది మనల్ని అడుగుతాడు అనమాట. సో ఇది కొంచెం ఇంపార్టెంట్ అండి. దీన్ని కొంచెం నేర్చుకోవడానికి ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, దీన్ని అసలు 5 అభ్యసన నమూనా అంటే ఏంటంటే, ఒక పిల్లవాడిని మనం లెర్నింగ్లో భాగం చేసేటప్పుడు వాడిని ఎట్లా ఏ బేసిస్ చేసుకొని వాడిని అభ్యసనంలో నిమగ్నం చేస్తాము, అంటే వాడిని అభ్యసనానికి సిద్ధం చేస్తాము అనేది మనకి అభ్యసన నమూనా చెప్తుంది అనమాట. అంటే పిల్లవాళ్ళు ఎక్కువ ఇంటరాక్ట్ ఎట్లా అవుతారు, ఒక టాపిక్ ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే ఏం పాటిస్తే వాళ్ళు బాగా నేర్చుకుంటారు అనే దాన్ని మనకి ఈ 5 అభ్యసన నమూనా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. అయితే దీన్ని రోజర్ బేబీ అనే పర్సన్ 2001లో ఆయన యొక్క అనుచరులతో పాటు, అంటే కొంతమందితో కలీగ్స్తో కలిసి ఈ నమూనాను రూపొందించింది అనమాట. ఈ 5Eలో ఎంగేజ్ అని ఫస్ట్ అనమాట. ఎంగేజ్ అంటే ఏంటి, నిమగ్నం కావడం, పిల్లవాడిని నిమగ్నం చేయడం. అది ఎవరి డ్యూటీ? టీచర్ డ్యూటీ. పిల్లవాడిని ఏం చేయాలి, మనం ఎంగేజ్ చేయాలి. అంటే వాడిని క్వశ్చన్స్ అడగాలి, డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగితే వాడికి ఏమవుతుంది, కొంచెం క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆటోమేటిక్గా ఆలోచిస్తారు కదా, దానివల్ల వాళ్ళకి దాని పట్ల కొంచెం నిమగ్నం అనేది జరుగుతుంది అనమాట. సో దాన్ని మనం ఎంగేజ్ అంటాము. తర్వాత ఎక్స్ప్లోర్. ఇప్పుడు మనం క్వశ్చన్స్ అడిగామనుకోండి, వాడు దానికి ఆన్సర్ తెలియదు, అప్పుడు ఏం చేస్తాడు, ఆన్సర్ తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు కదా, అన్వేషిస్తాడు. దాన్ని మనం ఎక్స్ప్లోర్ చేయడం అంటాం. తర్వాత ఏం చేస్తాడు, ఇప్పుడు నేను ఇక్కడ క్వశ్చన్ అడిగాను, తర్వాత వాడికి అది తెలియదు, తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు, ఆ తెలుసుకున్న దాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వివరించగలుగుతాడు. దాన్ని మనము ఎక్స్ప్లెయిన్ అంటాం. ఆ వివరించిన దాన్ని తర్వాత ఏం చేస్తాడు, ఎలాబొరేట్ చేస్తాడు, విశదీకరిస్తాడు. అంటే ఇంకా ఏమైతే ఉందో దానికి సంబంధించింది, ఇంకా దాన్ని ఎక్కడెక్కడ అప్లికేబుల్ చేయొచ్చు అనే దాన్ని మొత్తం ఎలాబొరేట్లో చూపిస్తారనమాట. తర్వాత ఏంటి, ఎవాల్యుయేషన్. లాస్ట్ ఏంటి, ఎవాల్యుయేషన్ అంటే ఏంటి, మూల్యాంకనం చేయాలి. అయితే ఇక్కడ ఉన్న 5 స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ టీచరే చేస్తారు, లాస్ట్ స్టెప్ కూడా టీచరే చేస్తారు. ఎందుకంటే మూల్యాంకనం అనేది ఎవరు చేయాలి, టీచరే చేయాలి కదా. సో ఈ 2 స్టెప్స్ కూడా టీచర్ చేస్తారు. ఈ మధ్యలో ఎక్స్ప్లోర్ చేయడం ఎవరి డ్యూటీ, స్టూడెంట్ డ్యూటీ. నెక్స్ట్, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఎవరి డ్యూటీ, స్టూడెంట్ డ్యూటీ. ఎలాబొరేట్ చేయడం ఎవరి డ్యూటీ అంటే స్టూడెంట్ ప్లస్ టీచర్. ఓకే, ఇక్కడ ఉన్న ఈ 5 సోపానాలల్లో ఫస్ట్ది టీచరే చేయాలి, లాస్ట్ది టీచరే చేయాలి, సెకండ్ 2 స్టూడెంటే చేయాలి, థర్డ్ది వీళ్ళిద్దరు కలిసి చేయాలన్నమాట. అవి ఏంటో చూద్దాం ఇప్పుడు. ఎంగేజ్ అంటే ఏంటి, నిమగ్నం చేయడం. వీని నిమగ్నం, ఒక లెసన్ చెప్తున్నామంటే దాంట్లో నిమగ్నం అయ్యేలాగా చేయాలి అంటే మనం ఏం చేయాలి, ప్రశ్నించాలి, ఓకే, సమస్యను నిర్వచించాలి, చిన్న కృత్యాలు చేసి పిల్లవాడిని అభ్యసనకి తోడ్పడుతుంది. అంటే చిన్న యాక్టివిటీస్ ఏమన్నా ఇచ్చినాం అనుకోండి, వాళ్ళకి అది ఎట్లుంటుందంటే ఎంగేజ్ అవుతారనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్, కొన్ని సీడ్స్ పెట్టి వాడిని అడిషన్ చేయమని అడిగామనుకోండి, వాడు నెమ్మదిగా సీడ్స్ అన్ని కలెక్ట్ చేసుకుని అందులో ఇన్వాల్వ్ అయిపోతాడు ఇంకా. సో వాడిని ఎంగేజ్ చేసినట్టే కదా మనం, అంటే అభ్యసించడానికి వాడిని సంసిద్ధం చేసినట్టే కదా. నెక్స్ట్ ఏంటి, ఎక్స్ప్లోర్. ఇప్పుడు వాడికి తెలీదు, కొన్ని కాన్సెప్ట్స్ వాడికి తెలియదు, మనం ఆ క్వశ్చన్స్ అడిగాం, అప్పుడు వాడు ఏం చేస్తాడు, ఆటోమేటిక్గా దాన్ని తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. ఏదన్నా అడిగాం అనుకోండి, ఇప్పుడు మనం, అరే ఎందుకు సూర్యుడు అటువైపే ఉదయిస్తున్నారా, ఇటు ఈవినింగ్ ఎందుకు అస్తమిస్తున్నాడు అని అడిగితే వాడు ఆటోమేటిక్గా, వాడికి తెలియదు అది. ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మని అడుగుతాడు, వాళ్ళ అక్కని అడుగుతాడు, ఫాదర్ని అడుగుతాడు. ఇప్పుడు ఇంకా పిల్లలు చాలా ఫాస్ట్ ఉన్నారు కాబట్టి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తారు. వాడు అలా ఎక్స్ప్లోర్ చేసి, ఓహో ఓకే, భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంటుంది కాబట్టి మనకి పగలు రాత్రి అనేవి ఏర్పడతాయి అని వాడు ఎక్స్ప్లోర్ చేయగలుగుతాడు అనమాట. సో ఎక్స్ప్లోర్ అంటే ఇక్కడ మనం ఏంటి, వాడికి కావాల్సిన జ్ఞానాన్ని వాడు వెతికి అన్వేషించి నేర్చుకుంటుంటాడు. ఇప్పుడు ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ రాశాను చూడండి. రూట్ సిస్టమ్స్ గురించి చెప్పాను అనుకోండి. ఒక ప్లాంట్లో రూట్ సిస్టమ్స్ ఉంటాయి కదా, ట్యాప్ రూట్ సిస్టమ్, ఫ్యాబ్రస్ రూట్ సిస్టమ్ ఉంటుంది కదా. నేను అవి చెప్పాను అనుకోండి, వాడు ఏం చేస్తాడు, అసలు అవి ఎలా ఉంటాయి అనేది వాడికి తెలుసుకోవాలని ఉంటుంది. ఆ టైంలో వాడు ఏం చేస్తాడు, కొన్ని మొక్కలని తీసుకొని వాటి రూట్స్ ఎట్లున్నాయి అనేవి వాడు చెక్ చేస్తాడు అనమాట. దానివల్ల వాడికి ఏమవుతుంది, ఎక్స్ప్లోర్ వల్ల వాడికి కొంత జ్ఞానాన్ని ఏర్పరచుకోగలుగుతాడు. తర్వాత ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ఉంది కదా. ఎక్స్ప్లెయిన్ అంటే ఏంటి, ఇప్పుడు అదే రూట్ సిస్టమ్ గురించి నేను క్లాస్లో చెప్పాను. వాడు ఏం చేస్తాడు, ఇంటికి వెళ్తాడు, కొన్ని మొక్కలు తీసుకుంటాడు, చెక్ చేస్తాడు.
చెక్ చేశాక ఏం చేస్తాడు వాడు, ఏదైతే చెక్ చేస్తాడో, వాడు ఏం అబ్జర్వ్ చేస్తాడో దాన్ని వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు అనమాట, చెప్పగలుగుతాడు. దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ అంటాం. తర్వాత ఏంటి, ఎలాబరేట్ చేయడం. నేర్చుకున్నాడు కదా, వాడు ఏవైతే నేర్చుకున్నాడో దాన్ని నిత్య జీవితంలో వాటికి అనుసంధానం చేసుకోవడం అనమాట, అన్వయించుకోవడం. ఇది ఏంటి, ఇప్పుడు మనం ఒక ఎడిషన్ అనేది చెప్పామనుకో, 4 డిజిట్ ఎడిషన్ ఎలా చేయాలని అడిగామనుకో, వాడు ఓన్గా ట్రై చేసుకొని వాళ్ళ అమ్మని అడిగి అలా చూసి క్యారీ వచ్చినప్పుడు పైన వేయాలి అనేది వాడు చెక్ చేసుకొని వాడు నేర్చుకొని ఆ నేర్చుకున్న దాన్ని వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు. ఈ నేర్చుకున్న దాన్ని ఇంకెక్కడైనా కూడా అప్లికేబుల్ చేయగలుగుతాడు అనమాట. అయితే ఈ ఎలాబరేట్ ప్రొసీజర్కి కొంచెం టీచర్ హెల్ప్ అవసరం. తనకు ఎందుకు హెల్ప్ అవసరం అంటే, వాడు నేర్చుకున్న దాన్ని ఇంకా ప్రాజెక్ట్ వర్క్స్, అసైన్మెంట్స్ ఇవ్వడం వల్ల వాడు ఏదైతే నేర్చుకున్నాడో దాన్ని ఇంకా మనం ఇంప్రూవ్ చేయగలుగుతాం అనమాట. తర్వాత ఎవాల్యుయేషన్ ఉంటుంది. ఇది ఎవరి పని అంటే ఉపాధ్యాయుడి పని. పిల్లలు ఎంత నేర్చుకున్నారో దాన్ని సిసి ద్వారా నిర్వహించాలి. సిసి అంటే తెలుసు కదా, కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్. ఈ సిసి ప్యాటర్న్ అంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటాం కదా, అదనమాట. ఈ సిసి మెథడ్లో ఎవాల్యుయేషన్ అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, ఎంగేజ్ అండ్ ఎవాల్యుయేషన్ అనేది టీచర్ డ్యూటీ, ఎక్స్ప్లోర్ అండ్ ఎక్స్ప్లెయిన్ అనేది స్టూడెంట్ డ్యూటీ, ఎలాబరేషన్ అనేది బోత్ స్టూడెంట్ అండ్ టీచర్ డ్యూటీ అవుతుంది అనమాట. సో ఈ 5 అభ్యసన నమూనా మీద ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్లో చాలా అడిగాడు క్వశ్చన్స్. మీరు కూడా ఖచ్చితంగా దీన్ని ఒకసారి చూసుకొని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని వెళ్ళండి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.